నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈ వీడియోలో నేను గోధుమ గడ్డి, మెంతులు, కొన్ని ధనియాలు పోసుకొని చూపిస్తా. చూడండి, చిన్న చిన్న డబ్బాలులా, గిన్నెలులా. నాన్న వస్తాడా? టైం అయిందా? తొందర పని చేయాలా నేను? మా చేతిరా, నువ్వు కూడా పోతురా. ఇవి పోతున్నా. చూడండి, ఫస్ట్ అయితే నేను మెంతులు పోస్తున్నా. ఈ 4 గిన్నెలలో మెంతులు అయితే పోస్తా. ఇక చూడండి, ఇసుక చూడండి, ఇది ఇసుకలో పోస్తున్నా. రంధ్రం అయితే పెట్టుకున్నా, అన్నిటికీ ఉన్నాయి. నేను అడ్డం గిట్ల ఏం పెట్టుకుంటలేదు, ఎందుకంటే తొందరగానే తీసుకుంటాం కదా అని. ఇట్లా పోసుకుంటున్నా. పోస్తావా నాని? అందులో పోయాలనా? అవి నీవు ఇక రాళ్ళు ఉంటే ఇట్లా తీసుకోవాలి. చూడండి, రాళ్ళు తీసుకొని సన్నగా ఉంటే బాగుంటుంది. నేనైతే ఇట్లనే వేస్తున్నా. నాని ఆగు, ఏం కాదు, ఉండ నాగు. దీంట్లో పోతాం, ఆగు. ఈ చిన్న చిన్న పండ్లే కానీ మస్తు మంచిగా అనిపిస్తుంది. అసలు మనం వాడుకున్నట్టు కూడా బాగుంటుంది. చూడండి, ఆడుకున్నట్లే ఉంది. చూడండి, ఏదో పావులు పెట్టుకొని ఆడుకున్నట్లు. ఇంత పోసుకుంటే సరిపోతుంది. ఇందులో ఏం కలపలే, ఖాళీ ఇసుకనే. సంతోష్ కోసం ఇంటి ముందర పోసుకున్నాం కదా, ఆడుకునికే అదే ఇసుక. ఇది పోస్తానన్నా, ఆగు కొంచెం, నువ్వు పోతురా మళ్ళీ కొంచెము. చూడండి, అన్నిటికీ రంధ్రాలు అయితే ఉన్నవి. మనకు 6-7 రోజుల వరకు మంచిగా మెంతి కూర వస్తుంది తీసుకుని. ఇంకొంచెం పెద్దగా కావాలంటే 10 రోజుల వరకు అయితే ఇంకా మంచిగా వస్తుంది. ఇంకా చల్లగా కూస్తున్నది కదా, ఇంకా మంచిగా వస్తుంది. నేను ఎండాకాలంలో కూడా పోసిన, మంచిగా వచ్చింది. కాకపోతే చిన్నగా ఉన్నప్పుడే తీసుకున్నా నేను. చూడండి, ఇంత పోసుకున్నా. చూడండి, పొద్దున నానబెట్టుకున్నా, ఇప్పుడు సాయంత్రం కదా ఇట్లా పోసుకుంటున్నా. చూడండి, ఏంటివి నాన్న ఇవి? మెంతులు. మెంతులు అను అను అను. పోస్తావా నువ్వు? ఇట్లా అనుకున్నామంటే కొంచెం అన్ని ఏడన్నా గడ్డల్లాగా పడతాయి కదా, అంటే ఒక్కతో పడతాయి కదా కుప్పల్లాక, మొత్తం నిండుగా అయిపోతాయి అన్నట్లు. కొంచెం నిండుగానే పోసుకోవాలి మనం. ఇట్లా పోదాం వస్తాడు నాన్న, పోదాము. చూడండి, సంతోష్ నేను ఇట్లా కూర్చొని సాయంత్రం పని చేసుకుంటాం వచ్చి. ఇంకా వేరే పని ఉన్నా కూడా సంతోష్ని కూర్చోబెట్టుకుంటా చేసుకుంటా కదా నాన్న. మేమైతే కూరగాయలు కొనకుండా మంచిగా సంతోష్ నేను ఇంట్లో పని అయిపోయినాక సాయంత్రం వస్తాము, మంచిగా ఎంజాయ్ చేస్తుంటాం. చూడండి కదా, బాగుంది కదా నాన్న. మనకు టైం అవుతుందా? ఏడుకోవాలను, అక్కడ పోవాలనా? ఏం జ్యూస్ తాగుతావా? ఏమన్నా తింటావా నువ్వు? ఏం తింటావు? నాన్న వస్తాడు. ఏందది? అబ్బా, నువ్వు చాలా తింటావని దొంగ. పోస్తానన్న. చూడండి, 4 గుట్ల నిండుగా పోసుకున్నా. ఇందులో అయితే సరిపోయినవి పోస్తా, అందులో కూడా పోస్తా. సరిపోయినాయి. కొంచెం మట్టి వేసుకోవాలి, ఇంకా పైన కొంచెం సన్న మట్టి వేసుకోవాలి. కింద అంటే కొంచెం మామూలుగా వేసుకున్నదారు, కానీ రాళ్ళు గిట్లా ఉంటే తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు 3 రోజుల వరకు మంచిగా 2 ఆకుల మీద వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. మెంతి కూర అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అన్ని ఆకుకూరల కన్నా. వారం లోపలనే తీసుకుంటాం. ఏందన్నా పోస్తున్నా కదా, వారం లోపలనే తీసుకోవచ్చు. అసలు బాగుంటుంది. చూడండి, ఏం వేస్ట్ డబ్బాలు ఉంటాయి కదా, ఇట్లా ఏమి ఇట్లయినా పోసుకోవచ్చు. చూడండి, ఇందులో కూడా మంచిగా వస్తుంది. చిన్న చిన్న వాటర్ బాటిల్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కొంచెం తక్కువనే వేసుకోవాలి, నిండుగా ఎక్కువ ఏమి వేసుకోవద్దు దీనికి. కొంచెం ఇట్లా మరి ఎక్కువ వేసుకుంటే కూడా మొలవవు. ఇట్లా చల్లుకుంటే కొంచెం కొంచెం కనిపించినా కూడా ఏం కాదు మెంతులు. చూడండి, గోధుమ గడ్డి కూడా ఇట్లనే వేసుకోవచ్చు మనం ఇసుకలా, కానీ నేను అతను మట్టి ఉంది, మట్టిలో వేసుకుంటా. గోధుమలు కూడా నానబెట్టుకున్నా. చూడండి, ఈ 4 గుట్లు అయితే నేను మెంతులు పోసుకున్నా. చూడండి, పనికిరాని గిన్నెలు చూడండి, వేస్ట్గా ఎందుకు పడేయాలని ఇట్లా వేస్తున్నాను. నేనైతే
ఈ 4 గుట్లు అవి పోస్తున్నా. ఇక్కడ చూడండి ఇవి తెలుసు కదా డబ్బాలు, చాక్లెట్ డబ్బాలు ఇట్లా కట్ చేసుకున్నా. కొంచెం కొంచెమే చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి, ఎంత చిన్నగా సరిపోతాయి గోధుమ గడ్డికి. ఇక చూడండి నాన్న పోస్తానన్న. ఇక చూడండి ఇవి కూడా పొద్దున్న నానబెట్టుకున్నా గోధుమలు కూడా. గోధుమ గడ్డి కూడా చాలా మంచిది కదా. నేను కొంచెం తక్కువ చేసిన, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎండలు ఉన్నప్పుడు సరిగా రాదని పోయలేకుంటే నాన్న పోస్తున్నా. అన్నిట్లో ఇట్లా మట్టి నింపుకోవాలి దీంట్లో కూడా. వీటికి కూడా అన్నిటికీ రంధ్రాలు పెట్టుకున్నా, నేను హోల్ పెట్టుకొని పోసుకుంటున్నా. మట్టి చూడండి, ఇది ఎరువు కలిపిన మట్టి, అంటే వేరే కుండీలో తీసినింటి. నాని ఏం చేస్తున్నావు? కాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నావు? ఊకో. మన గోధుమ గడ్డి కూడా చాలా మంచిది అసలు. ఇట్లాంటి మంచి మంచివి మనం పండించుకోవచ్చు మిదే పైన, మనకు అవసరం ఉన్నవి. ఇవన్నీ దొరకాలంటే మనకి ఏడ కొనుక్కుంటే కూడా దొరకవు కదా. నాన్న వస్తాడు. అసలు రోజు జ్యూస్ తాగితే చాలా మంచిది గోధుమ గడ్డి జ్యూసు. పోదాం నాన్న. ఎటువంటి రోగాలు ఉన్నా పోతాయి అంటే పోతాయి గోధుమ గడ్డి జ్యూస్ తాగితే మాత్రము. ఎక్కువ పోదాం. ఇది ఒక్క డబ్బాలో పోసుకోమంటే ఒక్కరికి సరిపోతుంది అన్నట్లు గోధుమ గడ్డి. ఇది కూడా మనకి 7 రోజుల వరకు మంచిగా వచ్చేస్తుంది. నాని తాగుతావా నువ్వు? గోధుమ గడ్డి తాగుతావా? ఏమైంది? వాసన వస్తుందా? మంచిగా ఉంది మట్టి, వాసన ఎందుకు వస్తుంది? స్టైల్ పడతావు అబ్బా. చూడండి సంతోష్ వాసన వస్తుందంట. ఆయనకు మట్టిలో చేయి పెట్టాడు, మట్టి దొక్కాడు, అట్లా వేసాడు సంతోష్. అయితే నవ్వుతావు. సూనింకే ఇట్లా ఉన్నాడు కానీ ఆయన చాలా నీట్గా ఉంటాడు అసలు. ఏడ తినేటప్పుడు కూడా కొంచెం అన్నం కింద పడొద్దు అసలు. ఇంట్లో కూడా ఏదైనా చెత్త ఉంటే అప్పుడే ఎత్తే వరకు వినడు అన్నట్లు అట్లా ఉంటాడు సంతోష్. అయితే పైన ఒకసారి ఎండాకాలంలో మట్టి ఎండబోసి నింటి నేను, ఆ మట్టిని చూసి పైకి రానంటాడు అసలు. ఏందన్నా ఏంది? పోదాం నాన్న, కొంచెం పని ఉంది కదా చేసుకొని పోదాము. సంతోష్ సూనింగ్ అట్లా ఉంటాడు కానీ అంత నీట్నెస్గా ఉంటాడు అసలు. మా చుట్టాలు అంటారు అన్నట్లు, ఊకు మా చుట్టాలు అందరు అంటారు చూసిన వాళ్ళు, ఇంటికి వచ్చి ఉన్నోళ్ళు ఇట్లంగా అబ్బా ఎట్లా ఉన్నాడు. వద్దు కదా అట్లా చేయొద్దు కదా, తుల్లో పనులు చేస్తారా అట్లా? సరే నీకేం తలగదులే, అట్లా ఏది పని చేస్తు నాకు నేను దెబ్బలు పడతాయి నీకు. లాడ ఎక్కువైంది కదా. చూడండి నాన్న వస్తాడు. చూడండి పొద్దున నానబెట్టుకున్న గోధుమలు అయితే ఇవి కూడా ఇట్లా పోసుకుంటాను నిండుగా. నీకు పట్టుకొని తాపుతా వండుకో గోధుమ గడ్డి. సంతోష్ గోధుమ గడ్డి తాగాలంటే పట్టుకొని తాపాలి, తాగనంటాడు. పట్టుకొని తాపుతా నేను నీకు, సరేనా? కానీ నాకైతే చాలా మంచి. తాగవా? ఎందుకు తాగవు? చూస్తా కదా నేను. సంతోష్ చూడండి ఎట్లా జోక్ చేస్తున్నాడు. మంచిగా అనిపిస్తుంది మాకైతే ఇట్లా చల్లగా వాతావరణము. ఇట్లా మేము ఆయన నేను ఇద్దరమే మాట్లాడుకోవాలి, మళ్ళీ ఎవరు ఉండదు సంతోష్కి. అయితే ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే అసలు ఉండనే ఉన్నాడు. ఇంట్లో పోదాం అంటాడా? పోదాం. ఎవరి ఇంటికి రావడం కూడా ఇష్టం ఉండదు ఆయన. ఏంటది? బా నువ్వు నడుపుతావా బండి? నడిపిస్తావా? ఎట్లా నడిపిస్తావు చెప్పు? ఎట్లా నడిపిస్తావు చెప్పు? ఎట్లా నడిపిస్తావు? ఒక్క చేతితో నడిపిస్తావా? ఫ్రెండ్స్కి చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. లైక్ చేయమని చెప్పు, లైక్ చేయమని చెప్పు. లైక్ చేయండి. సంతోష్ బండి నడిపిస్తాడంట, మేమిద్దరమే పోతాం బండి మీద. సంతోష్ మంచిగా ఉంటే బండి మీద తోలికి పోతుండే. చూడండి ఏం చేయాలి, అట్లా అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఇంకేం చేసావు, అంత పూర్తి ఉన్నాడు చాలా. నాన్న ఏదమ్మా? ఎందుకు నాన్న అట్లా అంటావు? ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటా సంతోష్ నేను పని చేసుకుంటాం చూడండి రోజు. ఇక్కడ చూడండి ఇట్లా పోసుకున్నాం గోధుమ. నాన్న కొంచెం ఆగు నాన్న, పోదాం నాన్న. ఇక్కడ చూడండి ఇవన్నీ ఇట్లా పోసుకున్నాం, కొన్ని మిగిలిన ఇంకో దాంట్లో పోసుకుంటా. కానీ దీంట్లో కూడా కొంచెం మట్టి వేసుకుందాము. మట్టి వేసావా?
పటు మట్టి మాత్రం ముట్టుకొని అంటాడు సంతోష్ అయితే. కొంచెం ఏత్రా, ఏం కదా ఏత్రా, దెబ్బలు పడతాయి నీకు. ఆయన కొడతాడు నన్ను, కానీ నేను కొట్టాను కాబట్టి ఆయనకు లాడ ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి. నిద్ర వస్తుందా? నిద్ర పోయి లేచినావు కదా ఇప్పుడే. సంతోష్ మధ్యాహ్నం అన్నం తిన్నాక కొద్దిసేపు పండుకొని లేస్తాడు. పండుకొని లేచినాక ఇక పైకి తోస్తాం ఇద్దరం కలిసి. కూసో, పోదాము. గోధుమలు పోసుకుంటున్నా కదా, గోధుమలు పోసుకుంటున్నా. పోదాము. పోసుకున్నాక ఇది నేతగా ఉన్నప్పుడు మనము జ్యూస్ చేసుకొని తాగితే తీయగా అనిపిస్తుంది. ఏం కలిపే అవసరం లేదు. కొంచెం ముదిరితే ఒగురు అనిపిస్తుంది అంతేగాని. చూడండి వీటిలో మాత్రం నేనైతే గోధుమలు పోసుకున్నా. ఈ 6 గోధుమలు పోసుకున్నా. పోదాం లాన్న, కొంచెం ఆగు. ఇక్కడ చూడండి అన్నిట్లో పోసుకున్నా. ఇంకొన్ని అవైతే మిగిలినవి, ఇవి మెంతులు. మిక్సీ జార్లో మెంతి కూర అయితే మంచిగా వస్తుంది కదా, ఇది ఇసుక పోసుకుంటా. కొంచెం ఇసుక సరిపోదు, కొంచెం అడుగుకు మట్టి వేసుకుంటా. ఏం కాదు, మట్టి వేసుకొని పైన ఇసుక వేసుకుంటా. మనకి ఏది వేస్ట్ అనే మాట ఏది ఉండదు అసలు, అన్నీ వాడుకుంటాము. నాన్న బో స్టైల్, సంతోష్ స్టైల్ చూడండి ఎట్లా కూర్చున్నాడు, ఎంత స్టైల్ పడతాడు చూడండి. ఎంత ముద్దు వస్తాడు. నాకైతే మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇట్లా వేస్తుంటే. ఆయన పెద్దగా ఉన్నాడు కానీ నాకు పెద్ద పిల్లగానిలాగా అనిపించాడు, చిన్న పిల్లగానిలాగానే అనిపిస్తాడు. నేనైతే అట్లే చూస్తాం, మా ఇంటి వాళ్ళం అందరము చిన్న పిల్లగాని లెక్కనే. ఆయన చిన్న పిల్లగాని లాగానే కదా. ఒక సినిమాలో ఉంటాడు శర్వానంద్ ఉంటాడు చూడు, అట్లాంటి టైప్ అన్నట్లు ఆయన. అంత నీట్నెస్గా ఉంటాడు. మోహన్ బాబు సినిమాలో ఉంటాడు కదా. పట్టుకో అమ్మో అక్క చూడండి ఎట్లా చేశాడు, మట్టి పట్టుకొని అంటాడు. ఒక సినిమాలో శర్వానంద్ ఉంటాడు కదా, అదేమో సినిమా, ఏం సినిమా, ఆ సినిమాలో ఉంటాడు కదా నీట్గా అయినా. అట్లా ఏదో సినిమా నాకు గుర్తొస్తలేదు, మీకు తెలిసే కామెంట్ చేయండి. ఆ సినిమాలో ఉన్నట్లు ఉంటాడు సంతోష్ అయితే. ఏడు అన్నం ఎత్తుకోవడొద్దు, అసలుకి ఎవరికన్నా మూతికి అంటొద్దు, పిల్లలకు జొల్లు కారొద్దు. అది ఫోన్ కావాలనా? ఆ సినిమా పేరు మీకు తెలిసే కామెంట్ చేయండి. నాన్న సరే నేను ఫ్రెండ్స్ని అడుగు. బాయ్ హాయ్ చెప్పు. ఇంకా చూడండి ఇంట్లో కూడా మెంతులు పోసుకున్నా. మెంతులు గోధుమలు అయితే పోసేసుకున్నా. చూడండి నేను మెంతి కూర గోధుమ గడ్డి ఎట్లా పోసుకున్నానో మీరు కూడా ఇదే పద్ధతిలో పోసుకోండి. మీ ఇంట్లో ఏమైనా వేస్ట్ సామాన్లు, గిన్నెలు, డబ్బాలు ఏమైనా ఉంటాయి కదా, చిన్నవైనా సరే అవి కూడా వాడుకొని పోసుకోవచ్చు. నేనైతే ఇట్లా వాడుకొని ఇట్లా పోసుకుంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎట్లా పోసుకున్నానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ చెప్పు నాన్న.